సంపూర్ణ మహాకార్తీక పురాణము 9వ రోజు పారాయణము. సప్తమ అధ్యాయము. పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడి ఇలా ఉపదేశిస్తున్నాడు. నాయనా, ఒకప్పుడు కైలాసములో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెబుతున్నాను. శ్రద్ధగా విను. ఉద్భూత పురుషునకు అంగీకరుసుడు చేసిన ఆత్మజ్ఞాన బోధ. కర్మబంధము, ముక్తి కార్యము, కారణము, స్థూల సూక్ష్మము, ఈ ద్వంద్వ సంబంధితమే దేహమనబడుతుంది. జీవుడంటే వేరెవరో కాదు, నీవే. అప్పుడు నేనెవరిని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రాహ్మణునై ఉన్నాను, ఇది నిశ్చయము అనే సమాధానము వస్తుంది. పురుష ఉవాచ. అంగీరాస, నువ్వు చెప్పిన వ్యాకార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు. నేనే బ్రాహ్మణ్ణు అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థము గురించి తెలిసి ఉండాలి కదా. ఆ పదార్థ జ్ఞానము కూడా తెలియని వాడైన నాకు మరింత విమర్శగా చెప్పమని కోరుతున్నాను. అంగీరస ఉవాచ. అంతఃకరణాలకి, తద్వాపారాలకి, బుద్ధికి సాక్షి సత్ చిత్ అనంతరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకొను. దేహము ఉండివలే రూపాదివలేగా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతముల వలన పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రము కాదు. ఇదే విధముగా ఇంద్రియాలు కానీ, అగోచరమైన మనసు కానీ, అస్థిరమైన ప్రాణము కానీ ఇవేమీ కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దీనివలనైతే దేహేంద్రియాలన్నీ భాసమానములైపోతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచిస్తను పొందు. ఏ విధముగానైనా అయస్కాంతమని తాను ఇతరాల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తానాకర్షిస్తుందో అదే విధముగా తాను నిర్వికారి అయి బుద్ధ్యార్థాలను సైతము చలింపచేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహీంద్రియమన ప్రాణులు భాసమౌనులవుతున్నాయో అదే మన జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైనా నిర్వికార్తమై నిద్ర, జాగ్రత్త, స్వప్నాదులను వాటి అంత్యార్థాలను గ్రహించుకున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటిలమైనట్లే దేహతరమైన నే అనబడే ఆత్మచేతనే దేహదులన్నీ భాసలమవుతున్నాయి. సమస్తము పట్ల ఏర్పడుతుండే అగోరచ ప్రేమకారమై నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మన ప్రాణాహంకారాలను కంటే విభిన్నమైనవి జన్మితత్వ, అస్థిత, వృద్ధిగత్వత, పారిణామ్యత, క్షీణ్యత, నాశాంగగత్వాలనే షండీకారాలు లేని దానినే ఆత్మగా, అదే నీవుగా, అవి నీవే నేనుగా, నేనే నీవుగా, త్వమేహంగా భావించు. ఈ విధంగా త్వం అనే తచ్చబార్థాన్ని పొంది తత్కారణం వ్యాపించే స్వభావము వలన సాక్షాద్భిముఖంగా తచ్చబాడాన్ని గ్రహించాలి. తత్ శబ్దానికి బ్రహ్మ అని అర్థము వస్తుంది. ఆత్మ శబ్దానికి బ్రాహ్మణమైన ప్రపంచమని అర్థం. వ్యావృద్ధి అంటే ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ ఒక్కొక్కటిగా ప్రతిదానిని కొట్టిపారేయడం అంటే ఈ చెయ్యి బ్రహ్మ ఆత్మ కాదు, ఈ కాలు ఆత్మ బ్రహ్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా మిగిలేదే ఆత్మ అని అర్థం. ఇక సాక్షాద్భిముఖంగా అంటే సత్వం జ్ఞానమంతరం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్వర జ్ఞానం అనడం వల్లనే ఆత్మ
నరయుగ గల కాలానికి అని అర్థము. ఆ ఆత్మ సంసార లక్షణ వేషితం కాదని, సత్యమని, దృష్టిగోచరము కాడని, చీకటిని ఎరుగని దాని లేదా చీకటిని అవతలని పోల్చి చెప్పడానికి వీలు లేనంటి ఆనందమయముని, సత్యప్రదాది లక్షముతముని, పరిపూర్ణమని పూర్వకోక్త సాధనల వలన తెలుసుకో అబ్బాయి. దేనినైతే సర్వజ్ఞం, పర్వేశం, సంపూర్ణం, శక్తియుక్తంగా వేదాలు కేసరిస్తున్నాయో ఆ బ్రహ్మ అనే నని గురించి ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తద్ధను ప్రవస్య ఇతాది వాక్యాల చేత దీవితార్పరూపణ జగత్రవేశము ప్రవేశిత జీవులను గురించిన నియమాతులను, కర్మలను, ఫలద్రవ్యము, సర్వజీవ కారణ కృత్రిమము దేనికైనా చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో. తత్వసిమని, తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ, తత్వం అంటే అనగా నువ్వే అనగా పరబ్రహ్ముని అర్థం. ఓ జిష్వాసు, అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మ, ఈ పరమాత్మ ఈ ప్రకారమైన తద్వికాంత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తానేనని, త్వం శబ్దము ధానమనే గాని ఇతరం కాదని తెలుస్తుంది. నీకు మరింత స్పష్టముగా అర్థమవ్వడం కోసం చెబుతాను విను. తత్మసి, తత్ త్వం అసి. ఈ వాక్యానికి అర్థం తథాత్వము అనే చెప్పాలి. ఇందులో వాక్యార్థాలైన కించిజత్వ, సర్వజత్వ, విష్టలైన జీవేశ్వరులు పక్కనబెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తద్వాత్వము సిద్ధిస్తుంది. అహం బ్రహ్మం టు స్మర్మ అనే వాక్యార్థ బోధ సిద్ధపడే వరకు కూడా క్షమామాది సాధన సంపత్తితో శ్రవణమనధికాలమును ఆచరించాలి. ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షము వల్లనో ఆత్మార్థబోధ స్థిరపడుతుందో అప్పటి వర్తమాన సంసారలంటులము దానికదే పుట్టుకున తెగిపోతుంది. అయినా కొంతకాలము పరబ్రహ్మ కర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరతాయి. దీనినే ముక్తి మోక్షము అంటారు. దీని వలన ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణము చేస్తుండడం వలన ప్రారబ్ధ అనుసరించి ఆ జన్మలోనే గాని లేదా ప్రారబ్ధ కర్మ ఫలము అధికమైతే మరు జన్మలోనైనా వివిధ మోక్షాధ్యాస బాసుల పరులై జ్ఞానులై కర్మబంధాన్ని తెంచుకొని ముక్తులవుతారు. నాయనా, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, మునికిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు. 8వ దశమాధ్యాయము. అంగీరసుడు చెప్పింది వినిన ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడిలా చెబుతున్నాడు. చక్కటి విషయాన్ని అడిగావు, శ్రద్ధగా విను. సుఖదుఖాన్ని, ద్వంద్వాలన్నీ దేహముకే గాని తదతీతమైన ఆత్మకు కాదు. ఎవడైతే ఆత్మానాంత సంశయోస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తాశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని కావాలి. దేహధారిణమైన వాడి తన వర్ణాశ్రయ విద్యుత్కాలమైన స్నాన శౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. స్నానము చేయకుండా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తినిన ఏలగపండులా నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉంది. ప్రతిరోజున ప్రాతస్నానం చెయ్యలేని వాళ్ళు సూర్య సంచారము కల తుల, కార్తీక, మకర, మాఘ, మేష, వైకాశలలోనైనా చేయాలి. జీవితంలో ఈ 3 మాసాలైనా
ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు. చాతుర్మాస్వాది పుణ్యకాలాలలో గాని, చంద్ర సూర్యగ్రహణ పర్వంలో గాని స్నానము చాలా ప్రధానము. గ్రహణాలలో గ్రహణకాల స్థానమే ముఖ్యము. సర్వకాలముల యందు బ్రాహ్మణులకు పుణ్యకాలములోనే సర్వ ప్రజలకు స్నాన, సంధ్య, జప, హోమ, సత్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్థానాన్ని వదిలినవాడు రౌరవ నరకతుడై పునఃకర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలన్నిటియు సర్వోత్తమైనవి. కార్తీక మాసము వేదాన్ని మించిన శాస్త్రము, గంగను మించిన తీర్థము, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము కంటే వెలుగులేనట్టుగానే కార్తీక మాసంలో సమానమైన పుణ్యకాలము గాని, కార్తీక దామోదరుని కన్న దైవము గాని లేడని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకొని కార్తీక మాసములో ధర్మాన్ని ఆచరించేవాడే వైకుంఠము చేరుతాడు. నాయనా, విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్లదశ మధ్యంలో ఫలసముద్రాన్ని చేరి నిద్రామిషలో శయనిస్తాడు. పునర్వ హరిబోధని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిదురలేస్తాడు. ఈ నడుమ 4 మాసాలనే చాతురస్య వ్రతము అంటారు. విష్ణువుకు నిద్రాసుఖమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరిధ్యానమును, పూజలను చేస్తుంటారో వాళ్ళు పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమైన ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను. ఒకానొక కుత్రయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదొకడు వెళ్ళి వారికి మ్రొక్కి, హే శ్రీహరి, భూలోకంలో వేద విధులు అడుగంటాయి. జ్ఞానాలు సైతము గ్రామ సుఖాలకు లోనైపోతున్నారు. ప్రజలంతా వికర్తులై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక విశ్వసించిన నారాయణుడు సమేతముడై వృద్ధబ్రాహ్మణ రూపధారినివై తీర్థక్షేత్రాలలోనూ బ్రాహ్మణ పశిష్టతనాలతోనూ పర్యటించసాగాడు. కొందరు దంపతులు అతిథి సత్కారాలు చేశారు. కొందరు హేళన చేశారు. ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు. కొందరు అభ్యాక్షలను పాపచరులను చూసిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతన మానసుడై చతుర్థజాలలో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగుణ సమేతంగా వచ్చి ఆయనని ఆరాధించాడు. అనేక విధాలుగా స్తుతించాడు. ఏవం శ్రీ స్కాందపురాణాంతర్గత కార్తీక మహత్యే. 9వ రోజు పారాయణము సమాప్తము. 9వ రోజు నిషిద్ధములు. నూనెతో కూడిన వస్తువులు ఉసిరి, దానము, మీకిష్టమైనవి, పితృతర్పణములు, పూజించాల్సిన దైవము, అష్టవస్తువులు, పితృదేవతలు, జపించ మంత్రము ఓం అమృతాయ స్వాహ. పితృదేవతాభోగ్య నమః. ఫలితము ఆత్మరక్షణ, సంతాన రక్షణ.